ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో చనిపోయి మళ్ళీ బ్రతికిన వారు. మొదటిసారిగా బైబిలులో చనిపోయి తిరిగి లేపబడిన సారేపతి విధవరాలి కుమారుడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని నామానికి విరుద్ధముగా నడుచుచున్నప్పుడు 3.5 సంవత్సరములు దేవుడు ఆకాశము నుండి వర్షము కురవకుండా ఆపివేస్తాడు. ఆహారం కరువైపోయి త్రాగడానికి నీళ్లు లేకపోగా అప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తను సారేపతిలో ఉన్న విధవరాలి ఇంటికి పంపిస్తాడు. దేవుని కనికరము పొందిన ఆ కుటుంబము ఏలియాకు తమ యొద్దన్న కొంచెం ఆహారములో అతనికి పెట్టగా, భూమి మీద యెహోవా వర్షాన్ని కురిపించే వరకు ఆమె ఇంటిలో ఉన్న కొంచెం ఆహారము తక్కువ కాకుండా ఉండి ఏలియాతో సహా ఆ కుటుంబం పోషించబడుతుంది. అటు తర్వాత ఆ విధవరాలి కుమారుడు అనారోగ్యంతో చనిపోగా ఆమె ఏలియాకు చెబుతుంది. అప్పుడు అతడు దేవునికి మొరపెట్టి ఆ చిన్నవాడిని బ్రతికిస్తాడు. ఇతడే మొదటిసారిగా బైబిల్లో చనిపోయి తిరిగి బ్రతికినది. లేమి స్థితిలో నిస్వార్థముగా దైవసేవకునికి ఆతిథ్యము చేసినది కనుక ఆ కుటుంబములో ఈ గొప్ప కార్యములు జరిగినది. అందుకనే ఆతిథ్యము చేయ మరిచిపోకూడదని తెలుసుకోవాలి. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా బైబిలులో చనిపోయి తిరిగి బ్రతికిన వ్యక్తి సునేమి పట్టణంలో ఉన్న ఒక గనురాలి కుమారుడు. ప్రవక్త అయిన ఎలీషా ఆ పట్టణమునకు వచ్చినప్పుడల్లా ఆ సునేమీయురాలు ఎలీషా ప్రవక్తకు ఉపచారం చేసేది. కొంతకాలానికి ఎలీషా ప్రవక్త ఆమె చేసిన పరిచర్య నిమిత్తము ఆమె మనవి ఏమని అడుగగా, ఆమెకు పిల్లలు లేరని తెలుసుకుని వచ్చే సంవత్సరంలో నీ కౌగిట కుమారులుంటారని సెలవీయగా, ఎలీషా చెప్పిన మాట ప్రకారము ఆ స్త్రీ గర్భము ధరించింది, కుమారుని కంటుంది. ఆ బాలుడు ఎదిగిన తరువాత పొలములో పనిచేస్తున్న తన తండ్రి దగ్గరికి వెళతాడు. అక్కడ ఎండ దెబ్బ తగలడం వల్ల అతడు చనిపోతాడు. అప్పుడు సునేమీరాలు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి కన్నీరు విడవగా, ఆమె ఇంటికి వెళ్ళిన ఎలీషా ప్రవక్త దేవునికి ప్రార్థించి ఆ చిన్నవానిని బ్రతికిస్తాడు. చనిపోయిన కుమారుడిని ఇంటిలో పెట్టి మరి దేవుని సన్నిధికి వచ్చి విచారించినది సునేమీరాలు. అంత గొప్ప విశ్వాసము ద్వారా ఆమె ఇంటిలో ఈ కార్యం జరిగినదని చెప్పవచ్చు. ఇతడే బైబిల్లో చనిపోయి తిరిగి బ్రతికిన రెండవ వాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం నుండి 35వ వరకు చూడగలుగుతున్నాం. ఇక మూడవది, బైబిలులో చనిపోయి బ్రతికిన మరొక వ్యక్తి 2వ రాజుల గ్రంథంలో మనం చూడవచ్చు. ప్రవక్త అయిన ఎలీషా అనారోగ్యముతో చనిపోగా ఒక సమాధిలో అతడిని ఉంచుతారు. 1 సంవత్సరము తర్వాత మోయాబీలు దేశము ఇశ్రాయేలీయుల దేశం మీద యుద్ధమునకు రాగా అదే సందర్భంలో ఒక శవాన్ని ఎక్కడా దాచలేక ప్రవక్త అయిన ఎలీషా సమాధిలో ఉంచుతారు. ఎప్పుడైతే ఎలీషా ఎముకలకు తగులుతుందో వెంటనే ఆ శవం తిరిగి బ్రతుకుతుంది. ఆ చనిపోయి బ్రతికిన వ్యక్తిని దేవుడు అతనికి వాడుకొనుటకు మరలా బ్రతికించాడని, అంతేకాకుండా చనిపోయిన శవము ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయగలడని ఖచ్చితంగా చెప్పవచ్చు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం నుండి 21 వరకు మనం చూడగలుగుతున్నాం. ఇక 4వది, యేసు ప్రభువుల వారు సువార్త ప్రకటించుచుండగా ఆయన దగ్గరకు ఒక అధికారి వచ్చి ఇంచుమించు 12 సంవత్సరముల తన కుమార్తె అనారోగ్యముతో చనిపోయి మంచాన ఉందని చెప్పగా దేవుడు ఆమెను బాగు చేయుటకు తన ఇంటికి వెళ్ళగా ఏడ్పును రోదనమును ఆయనకు వినబడుతుంది. అప్పుడు ఆయన, మీరెందుకు గొల్లు చేయుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పి ఆ చిన్నదాని చేయి పట్టుకుని లేవనెత్తగా ఆ చిన్నది బ్రతుకుతుంది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరుగుతాయని నిరూపించుటకు ఈ కార్యము సూచనగా ఉన్నదని చెప్పవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి 25 వరకు మనం చూడగలుగుతున్నాం. ఇక 5వది, చనిపోయి తిరిగి బ్రతికిన 5వ వాడు ఎవరనగా, ఒకనాడు యేసు ప్రభువుల వారు నాయీను అనే ఊరికి వెలుచుండగా అక్కడ ఒక తల్లికి ఉన్న ఒక్కడే కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకుని పోబడుచుండగా అప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి ఆ పాడిని ముట్టి ఆ చిన్నవాడి చెయ్యి పట్టుకుని లేవనెత్తి తన తల్లికి అప్పచెప్పుతాడు. వాస్తవానికి ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికితే అక్కడ ఉన్నవారు భయముతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ ఏమాత్రము ఎవరూ అలా పరుగెట్టలేదు. కారణం, అక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టి. యేసు నిజమైన దేవుడు అనటానికి సూచనగా ఈ కార్యం ఉన్నది అని చెప్పవచ్చు. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 18 వరకు చూడగలుగుతున్నాం. ఇక 6వది, అటు తర్వాత
ఆరవదిగా చనిపోయి తిరిగి బ్రతికిన వ్యక్తి మరియల సహోదరుడైన లాజరు. ఇతడు ఒకనాడు అనారోగ్యముతో చనిపోయి సమాధిలో పెట్టబడతాడు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న ప్రభువు బేతనియా ప్రాంతానికి వచ్చి కన్నీళ్లు విడిచి లాజరు ఉన్న సమాధి వద్దకు వెళ్లి బిగ్గరగా సమాధిలో నుండి బయటకు రమ్మని పలుకగా వెంటనే అతడు తిరిగి బ్రతుకుతాడు. తన యందు విశ్వాసముంచువారు చనిపోయినను తిరిగి పునరుద్ధానమందు బ్రతుకుతారు అనడానికి సూచనగా ఉన్నదని చెప్పవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి 44 వరకు చూడగలుగుతున్నాం. ఏడవదిగా చనిపోయిన తిరిగి బ్రతికిన మరొక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సూచనగా ఉన్నది గనుక ప్రభువుల వారు తండ్రి చిత్తాన్ని సంపూర్తి ఈ భూమి మీద నెరవేర్చి సమస్త మానవుల యొక్క పాపము నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి మరణపు ముళ్ళను విరిచాడు అనడానికి ఇది సూచనగా ఉన్నదని చెప్పవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం నుండి 50 వరకు మనం చూడగలుగుతున్నాం. 8వదిగా చనిపోయి తిరిగి బ్రతికిన వారిలో అనేకులు ఉన్నారు. వారెవరనగా యేసు ప్రభు వారు శిష్యులలో ప్రాణం పెట్టిన తర్వాత సమాధులు తెరవబడి నిద్రించిన అనేక పరిశుద్ధులు శరీరులు లేపబడతారు. వీరి సంఖ్య స్పష్టముగా వ్రాయబడలేదు కానీ వీరు అనేకులై ఉన్నారు. ఇది క్రీస్తుకు మునుపు చనిపోయిన అనేక మంది పరిశుద్ధులు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం నుండి 53 వరకు మనం చూడగలుగుతున్నాం. ఇక 9వది చనిపోయి తిరిగి బ్రతికినది ఎప్పే పట్టణంలో శిష్యురాలిగా ఉన్న తబిత అనే ఒక స్త్రీ. ఈమెకు దోర్కా అని పేరు కూడా ఉన్నది. ఈమె సత్కార్యములను ధర్మకార్యములను బహుగా చేసిన స్త్రీ. ఒక దినమందు ఆమె కాయిలా పడి చనిపోగా శవమును వడిగా మేడగదిలో పరుండబెడతారు. అదే సమయంలో ఆ పట్టణానికి సమీపముగా పేతురు ఉండగా ఆ సమాచారాన్ని విని అక్కడికి వచ్చి ప్రార్థన చేసి ఆమెను బ్రతికిస్తాడు. నా యందు విశ్వాసముంచువాడు నాకంటే గొప్ప కార్యములను చేస్తాడని యేసు చెప్పాడు కనుక అందుకు ఆధారముగా ఈ కార్యము దేవుడు చేశాడని చెప్పవచ్చు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం నుండి 40 వరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.